భారతీయ వంటకాల్లో వాడే పదార్థం సైంధవ లవణం. ఇంగ్లీష్లో బ్లాక్ సాల్ట్గా పిలిచే ఈ నల్ల ఉప్పు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆయుర్వేదం చెబుతోంది. కర్పూరంలాగానే అపార ఔషధ గుణాలను కలిగి ఉందని నిర్ధారిస్తోంది. ఎన్నో ఖనిజాలు ఇందులో ఉంటాయి. రుచిగానూ ఉంటుంది. ఘాటైన వాసన వస్తుంది. కొంతమేర కోడిగుడ్డు వాసనను గుర్తుకు తెస్తుంది ఈ నల్లుప్పు. ప్రత్యేకత ఏంటంటే ఇది శరీర కణాల్లో పేరుకుపోయిన మురికిని శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో నల్లుప్పు నీరు తాగటం వల్ల శరీరంలోని హానికరమైన విషాన్ని బయటికి పంపడంలో సహాయపడుతుంది. నల్లుప్పు నీరు చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఉదయాన్నే నల్లుప్పు నీరు తాగటం వల్ల చర్మ రంధ్రాలను లోపల నుండి శుభ్రపరచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం సమస్య నుండి కూడా బయటపడవచ్చు. ఇది కడుపును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఉండే లాక్సేటివ్ గుణాలు మెటబాలిక్ రేటును పెంచడంతో పాటు కడుపును క్లీన్ చేస్తుంది. గుండెల్లో మంట ఉబ్బరాన్ని నల్లుప్పు సులువుగా నివారిస్తుంది. నల్లుప్పు జీర్ణాశయాన్ని శుభ్రం చేస్తుంది. పైల్స్ సమస్యకు చెక్ పెట్టడంలో నల్లుప్పు సహాయపడుతుంది. అంతేకాదు, నల్లుప్పు తీసుకోవటం వల్ల యాసిడిటీ సమస్య సైతం సులువుగా తగ్గుతుంది. రక్తంలోని గ్లూకోజ్ శాతాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సోడియం తక్కువగా ఉండే ఈ ఉప్పును తీసుకోవటం వల్ల హై బీపీ తగ్గుతుంది. ఈ ఉప్పులో ఎక్కువ ఖనిజాలు ఉంటాయి. ఈ నల్లుప్పును తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎంత మంచిదైనా నల్లుప్పును తీసుకున్నప్పుడు బ్రాండ్ని, అందులో ఉన్న గుణాలను చూసుకోవాలి. అదేవిధంగా తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. వంటకాలకు రుచి వాసన అందించే నల్లుప్పును అగ్నిపర్వత శిలల నుంచి వెలికితీస్తారు. హిమాలయ సానువుల్లో ఈ గనులు ఎక్కువ. హిమాలయ బ్లాక్ సాల్ట్ ముదురు గులాబీ రంగులో ఉంటుంది. ఇతర రకాలు లేత గులాబీ నుంచి లేత వంగపండు వరకు వివిధ వర్ణాలలో లభిస్తాయి. ఇందులో ప్రాథమికంగా సోడియం క్లోరైడ్ ఉండగా సోడియం బైసల్ఫేట్, సోడియం సల్ఫేట్, ఐరన్ సల్ఫేట్, హైడ్రోజన్ సల్ఫైడ్ కొంతవరకు ఉంటుంది.